ఆర్టీసీ బస్సులో కళ్ళు తీసుకుపోవద్దమ్మా అన్నందుకు చూడుండ్రు ఎట్లా గరం అవుతున్నదో. విన్నారు కదా, కళ్ళు తీసుకుపోవద్దని ఏమన్నా రూల్స్ పెట్టిర్రా అని ఎట్లా లాజిక్లు మాట్లాడుతున్నదో అక్క. నల్లగొండ జిల్లా నకరేకల్లులో గీ అక్క మంచిగా సంచిలో తెల్ల కళ్ళు సీసాలు పట్టుకొని బస్ ఎక్కనికి వచ్చిందట. అమ్మ నువ్వు కళ్ళు సీసాలు పట్టుకొచ్చినావు మంచిగానే ఉన్నది గాని గవి పట్టుకొని బస్ ఎక్కినావంటే బస్సు మొత్తం కళ్ళు వాసన వచ్చి పాడైద్ది. ఇక వాసనకు బస్సులు వాళ్ళందరూ పర్షాన్ అవుతారు. మళ్ళా ఇక నువ్వు కళ్ళు లేకుండా వస్తేనే బస్ ఎక్కు, లేదు కళ్ళు సీసాలు పట్టుకొనే ఎక్కుతానంటే మాత్రం బస్ ఎక్కనిచ్చేదే లేదని చెప్పి గరమైందట కండక్టర్ అక్క. అగో గట్లెట్లుంటది, కళ్ళు తీసుకొని రావద్దని ఏమన్నా రూల్స్ పెట్టిర్రా? బస్సులో కోటర్ సీసాలు బీర్ సీసాలు బ్యాగులో పెట్టుకొని వచ్చినప్పుడు ఏమన్నారు గాని నేను కళ్ళు పట్టుకొచ్చిందని చెప్పి నన్ను బస్ ఎక్కనియ్యరా అని బస్సు ముంగట నిల్చొని బగ్గనే గరమైంది అక్క. ఇక ఈ ముచ్చటను తొవ్వొంటి వచ్చిపోయేటోళ్ళందరికీ చెప్పుకుంటా నన్ను బస్సులో ఎక్కించుకునేదాకా బస్సును గదలనిచ్చేదే లేదని చెప్పి అడ్డం తిరిగింది గిట్లా. ఇక బస్సు నెంబర్ను ఫోటోలు వీడియోలు తీసుకొని ఖచ్చితంగా మీ మీద ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. చూసిండ్రు కదా పబ్లిక్ జనాలు ఎట్లా తయారైనరో. రూల్స్ ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినా కూడా ఉల్టా ఆర్టీసీల మీదకే గరం అవుతున్నారు. ఒక పక్క ఫ్రీ బస్సులతోటి మస్తు లొల్లులు పంచాయతీలు మోపైతున్నాయంటే ఆడాడ గిసొంటోళ్ళు చేయబట్టి కొత్త తలకాయ నొప్పులు వచ్చి పాడైతున్నాయి కదా పాపం ఆర్టీసీలకు. ఏం చేస్తాం, కాలంగా అట్లా వచ్చింది మరి.